మొన్న చూసినప్పుడు ఇంత వాటర్ లేకుండా ఇప్పుడైతే వాటర్ వచ్చినాయి. ఇట్లా వాటర్ అయితే మాకేందంటే ఇంకొక 10 రోజులు ఎక్కువ నడుస్తుంది మోటార్. మా మళ్ళా తీపిచ్చినామా, మళ్ళా ఎక్కడికి వెళ్ళి మంతి నుంచి వచ్చింది జేసీబీ, మంతి నుంచి వచ్చి మళ్ళీ తీపిచ్చినాం. రెండోసారి తీపితే మొన్నటిదాకా నీళ్ళు ఇప్పుడే కొన్ని వాటర్ వచ్చినాయి. ఇంకా ఇయ్యాలా నిన్నే అంతే ఎండిపోయినట్టున్నాయి కొంచెం కొంచెం. మొత్తం అయితే నీళ్లు వేయినాయి. నీళ్లు వేయిన తర్వాత ఇక్కడ పాకింగ్ తాడు కోసం వీడు ఇప్పుతానా. మనకైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పలే, పాన లేదు. కటింగ్ ప్లేయర్తో ఇప్పుతానా, కటింగ్ ప్లేయర్తో తీస్తున్నా. మనకి ఏ రాదు కానీ మనం ఇప్పుడు చూసి నేర్చుకుందాం మావాడు ఎత్తంటే. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా నాన్న అయితే ఫస్ట్ పొలం దగ్గరికి రమ్మనుండే. పొలం దగ్గరికి ఎందుకు రమ్మనంటే మోటార్ వస్తలేదు సరిగ్గా, వాటర్ మీదకి ఎగ్గుతలేదు. మన గోదావరి మోటార్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ నా సెకండ్ వీడియో ఫస్ట్ వీడియోలో మీకు చూపెట్టిన. ఎందుకు వస్తలే అంటే పాకింగ్ తాడు కొంచెం ఖరాబ్ అయింది అన్నాడు. ఆ పాకింగ్ తాడు గురించి మీకు ఇప్పుడు వీడియో వేద్దాం అనుకుంటున్నా. నేనైతే మా నాన్న ఫోన్ చేసి మంతిని పోయి పాకింగ్ తాడు తెమ్మన్నాడు, కానీ మా ఊర్లో పాకింగ్ తాడు దొరికుండే. ఆ పాకింగ్ తాడు పట్టుకొని మా నాన్న దగ్గరికి పోతే ఆ మోటార్కి ఎక్కి అసలు ముచ్చట ఏంటంటే, ఫస్ట్ మాకు గోదావరిలో మోటార్ ఉంది, ఆ కొన్ని వాటర్ కిందికి వెళ్ళిపోయినాయి కదా, వాటర్ కిందికి వెళ్ళిపోయినందుకు డైరెక్ట్ మీదికి ఎక్కిస్తలేదు వాటర్. మళ్ళీ మేము పాకింగ్ తాడు వేసి కూడా దగ్గర ఒక 1 to 2 years 1 year అవుతుంది అనుకుంటా నాకు తెలిసి. 1 year నుంచి ఆ పాత ఫిట్గా లేదు. అందుకే ఇప్పుడు కొత్త పాకింగ్ తాడు తీసుకొని మన పొలం దగ్గర పోతాను. మన పొలం దగ్గర పోయి ఆ పాకింగ్ తాడు ఎట్లా ఎక్కిస్తాడో మా నాన్న ఎక్కిచ్చేది నీకు చూపెడతా. మళ్ళీ నేను ఏంటంటే మిగతా వాళ్ళకి మనం బైక్ మీద ఇంకో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడైతే పొలం కాడికి పోతున్నాం బైక్ మీద. అడిగి పోయిన తర్వాత మా నాన్నకు ఫస్ట్ ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి మధ్యలో ఫోన్ చేసి ఏమనంటే గ్రీస్ పట్టుకుని రా, గ్రీస్ కావాలి పక్కా అని చెప్పిండు. నేనేమనుకుండే అంటే పొలం దగ్గర గ్రీస్ ఉన్నది అనుకున్నా. సగం దూరం వచ్చి ఇక మిస్ అయిపోవడం అయింది. మళ్ళీ ఇప్పుడు పోయి ఆ పాకింగ్ తాడు గ్రీస్ ఎక్కించుకొని రావాలి. మిగతా బ్లాగ్ నేను పొలం దగ్గర పోయిన తర్వాత కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే పొలం దగ్గరికి వచ్చినాం. పొలం దగ్గరికి వచ్చిన తర్వాత మేము దోయలలో నీళ్ళు చూద్దామని వచ్చేవారికి అన్ని దోయలలో వాటర్ లేవు, కొన్ని దోయలలో. ఎందుకంటే ఒకటే మోటార్ నడుస్తుంది కదా, మోటార్ నడవడం వల్ల అన్ని దోయలలో నీళ్ళు పట్టలేదు. మాకు పోయినసారి ఏంటంటే ఒక మోటార్తోనే మొత్తం నడిచేది మాది. ఇప్పుడు ఒక మోటార్ సరిపోవట్లేదు, ఎందుకంటే గోదావరిలో వాటర్ తక్కువ అయినాయి. మళ్ళీ మా నాన్న ఈరోజు నాకు చెప్పింది ఏంటంటే, మార్నింగ్ కొన్ని నీళ్ళు వచ్చినాయట గోదావరిలో. నాకు మీకు పోయిన వీడియోలో కూడా వచ్చు, గోదావరిలో నీళ్ళు లేకుండే. ఇప్పుడు నేను పోయి వాటర్ వచ్చినా లేదా నేను ఇక్కడికి వెళ్ళి చూస్తుంటే ఏంటంటే వాటర్ వచ్చినట్టు అయితే కనిపిస్తుంది. నీకు నేను బ్యాక్ క్యామ్ వేలో చూపెడుతుంది. మళ్ళీ కొన్ని దోయలలో నీళ్ళు ఉన్నాయి, కొన్ని దోయలలో నీళ్ళు లేవు. ఒక మోటార్ అయితే నడుస్తుంది కానీ చాలా తక్కువ పోతుంది. అది నాకు తెలిసి పాకింగ్ తాడు ప్రాబ్లమే అనుకుంటానా. నేను ఏంటంటే మా బాబాయ్ గాడే మెకానిక్, మోటార్ మెకానిక్. వాడిని అడిగితే వాడు అదే పాకింగ్ తాడు ఎక్కిరా అన్నాడు. మనకి ఎక్కి రాదు గారా అంటే, మీ నాన్న నన్ను వాడిని ఎక్కిరా యూట్యూబ్లో చూసి ట్రై చేసి చూడోసారి, రాకుంటే నేను మళ్ళీ చెప్తాలే అన్నాడు. ఎట్లా మామూలుగా ఎక్కి వస్తుంది, నాకు అంతకుముందు తెలిసి మా నాన్న ఎక్కించిండు మాది. దానికి కరెక్ట్ ఓన్ గ్రీస్ పట్టుకుని వచ్చిన, ఎందుకంటే ఫ్రీగా వెళ్ళిపోవాలి కదా అని. కొన్ని దూరాలనే ఉన్నాయి వాటర్. అమ్మ నడుచుకుంటే సార్ దూలో తిరిగిపోతుంది ఆడికెళ్ళి వీడికి. అక్కడైతే మా నాన్న మోటార్ పెడతాడు. మాకు ఏంటంటే నీళ్ళు కిందికి దిగిపోయినట్టున్నాయి. ఇప్పుడు మా ఊరు నీళ్ళు మీదకి ఎక్కిస్తాను. ఆ నీళ్ళు ఎక్కియాలంటే ఏం చేయాలంటే, మోటార్ కొన్ని వాటర్ పోసి నెక్లో వేసుకుంటా బంద్ చేయాలన్నమాట. మోటార్ వేసుకుంటా బంద్ చేసిన కొద్దీ తేపకు జానంటే మీదకి ఎక్కుతాయి. ఇక్కడ నేను వేసుకుంటా బంద్ చేస్తాను మోటార్. ఇది ఆన్ చేసుడు, ఇది ఆఫ్ చేసుడు, ఈ స్విచ్. మావాడైతే కొన్ని వాటర్ లోపలికి పడతాడు, మళ్ళీ మీదికి దింపుతాడు. ఎందుకంటే మనం మోటార్ వేసి బంద్ చేసినప్పుడల్లా మీదికి జానెట్ వస్తా అంటే అది ఒక 10 సార్లు వేస్తే ఏమైందంటే మీదికి ఎక్కుతా అంటే నీళ్ళు. మనం నీళ్ళు ఎక్కినా లేదా అక్కడ నెక్కడ తెలుస్తుంది. మావనికైతే ఎక్కినా లేదా అని ఇప్పుడు కిందిగా చూస్తాను పోతాడు, ఎక్కడ రాక వచ్చినాయి అన్నట్టు. నేను మావని పోతానా. అట్లా పట్టుకొని చూస్తాడు. అట్లనైతే పట్టుకొని చూస్తాడు. అక్కడ మోటార్ వేసుకుంటా బంద్ చేసుకుంటా, ఎందుకంటే మీదకి ఎక్కినా లేదా తెలుస్తుంది నాకు. మావాడైతే ఒక హాఫ్ అవర్ నుంచి ట్రై చేస్తాను అనమాట. ఫైనల్లీ మోటార్ అయితే ఊతుంది. ఒక అరగంట తిప్పలు పడ్డాను దీనికోసం. అరగంట 40 నిమిషాలు పడ్డ తర్వాత మోటార్ ఊతుంది. మావాడైతే ఇక్కడ ఎక్కిస్తాడు. ఈ అమ్మ దూరం మొత్తం తిరిగిపోయింది ఎక్కించే వరకు.
ఎందుకు ఏమవుతుందేమో తెలియదు కానీ ఒక్కొక్కసారి వాటర్ ఎక్కిత్తలేదు. ఆ మోటార్ ఇప్పుడు ఇంకో మోటార్ నడుస్తుంది, దానికి ఇప్పుడు మేము పాకింతాడు ఎక్కేయాలి. ఇంకా ఇదే గంట టైం తీసుకునేది మాకు ఇక్కడ. మా నాన్న అయితే నాకన్నా ముందు వచ్చిండు, అప్పటి నుంచి ఇదే పని చేస్తాడు. అటో ఇటో అయితే సెట్ చేసినాం. ఈ సెట్ చేసిన తర్వాత ఇక ఈ పాకింతాడు ఎక్కేయాలి. మావాడైతే మోటార్ వేసిండు, నీళ్ళు అయితే ఎక్కిస్తాను మీదికి అనుకుంటాను నేను. ఇట్లా లేపి చూద్దాం. నీళ్ళు అయితే ఎక్కిస్తుంది, మీదైతే మోటార్ పోతుంది. ఇప్పుడు ఈ పాకింతాడు ఎక్కేయాలి. ఇంక మా నాన్న అయితే ఇప్పుడే మీది పోతాడు. ఆ మీది వచ్చిన తర్వాత మా నాతో ఏమన్నాడు అంటే, ఇంకా ఈ పైపులు ఉన్నాయి కదా ఇక్కడ, ఈ పైపు కనిపిస్తుంది కదా, ఈ పైపుని ఇంకొంచెం లోపలికి వేద్దామని చెప్పిండు. ఎందుకంటే వాటర్ తక్కువ పోతుంది అన్నట్టు అన్నాను నాతోని. ఇప్పుడైతే అక్కడ పోయి వాటర్ చూసిరాను ఎండు ఎంత పోతుంది అనే ముచ్చట. ఇప్పుడు పోయి చూసి వచ్చిన తర్వాత మనం అయితే ఈ పైపుని లోపడేద్దాం. మొన్న చూసినప్పుడు ఇంత వాటర్ లేకుండా ఇప్పుడైతే వాటర్ వచ్చినాయి. ఇట్లా వాటర్ అయితే మాకేందంటే ఇంకొక 10 రోజులు ఎక్కువ నడుస్తుంది మోటారు. మాకు బెనిఫిట్ ఉంటుంది, దానికోసం నడిపిస్తాను అన్నమాట. అరగంట తీన్ పంచ్ అయిపోయింది, మొత్తం సుక్కలు కనిపించినాయి. 1/2 అవర్ అయితే మేము మొన్న తీపిచ్చినాం కదా జేసీబీ తోటి. మీకు ఆల్రెడీ నా సెకండ్ వీడియోలో చూసి ఉంటారు. ఇది సెకండ్ వీడియో అనుకుంటే, ఫస్ట్ వీడియోలో పెట్టలే కానీ సెకండ్ వీడియో అనుకుంటే. ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చినాయి. ఇప్పుడైతే మీకు బ్యాక్ క్యామ్ నుంచి వ్యూ చూపెడతా ఎంత నీళ్ళు వచ్చినాయి అనేది. ఇప్పుడైతే మేము తీసుకోకపోతే తీపిచ్చినాం అప్పుడు. అక్కడికి మా మళ్ళా తీపిచ్చినామా, మళ్ళా ఎక్కడికి వెళ్ళి మంతి నుంచి వచ్చింది జేసీబీ. మంతి నుంచి వచ్చి మళ్ళీ తీపిచ్చినాం. రెండోసారి తీపితే మొన్నటిదాకా నీళ్ళు ఇప్పుడే కొన్ని వాటర్ వచ్చినాయి. ఇంకా ఇయ్యాలా నిన్నే అంతే ఎండిపోయినట్టున్నాయి కొంచెం. మా నాన్న అయితే వచ్చిండు. దానికి మొన్న నాజంతా తట్టుండే, దాని కింద ఉన్నదా దుమ్మట ఆ పైపును ఆగమంటాను. ఆగు మావా, నేను ఈ మధ్యలో పోయి లేపుతా, తిరుగుతుంది మళ్ళీ పైపు. ఇరగదు అందుకే కొంచెం వెయిట్ అంటానా. ఓకే ఇక మళ్ళా ఇటు అవతలకి వెళ్ళి వేయమంటావా ప్లాంజిన్ లేపి కింద. అయితే ఇప్పుడు మోటార్ ఆన్ చేసి మీదికి వస్తానా. మనకు అది పోతాలేవో తెలుస్తలేదు. నీ అమ్మ చేసే పని తక్కువనే కానీ మీదికి కింది దిగే వరకే సుక్కలు కనబడుతున్నా నాకు. ఇక మేమైతే ఇప్పుడు ఇక కొత్త మోటార్ ఇంత ముందు ఆన్ చేసుకుంటూ పెట్టినాం కదా, అది ఇది. కానీ మోటార్ పోతుందా లేదా అనిపించలేదు. ఒకసారి అక్కడ పోయి చూసి పోతుంది మోటార్ అయితే ఇక్కడ పోతుంది, ఇది అక్కడ పోతుంది. ఇప్పుడైతే మరి మనోడు పాకింతాడు వేసి అంటాడు అద్దంటాడు. చూసిన తర్వాత లాక్ అంటూనే చేస్తా ఒకవేళ. ఇప్పుడైతే మా నాన్న పోతాడు, మోటార్ చూసిరాను. నేను చూసి వచ్చిన కానీ మనోడు కొంచెం డౌట్ ఉంటుంది కదా. మనోడు ఫస్ట్ ఎవరు నమ్మడు అనమాట, మననే కాదు. ఫస్ట్ ఆయన చూసి వచ్చిన తర్వాత ఈ పార్కింగ్ కార్డు వేసినట్టే నేను అడిగిన, వేసిరే అన్నాడు. వేసేది కూడా మీకు వీడియో చూపెడతా. వాటర్ అయితే పెరిగినాయి, ఎందుకంటే మాకు కొంచెం పని తప్పుతుంది, నీళ్ళు పెరుగుతాయి. నీళ్ళు పెరగకుంటే ఏమైంది అన్నమాట, ఇక మాకు మీరు రోజు వచ్చి మళ్ళీ పొక్లింతో తీసి అదో పెద్ద పంచాయతీ అన్నమాట. మావాడు నేను ఎప్పటికీ సెల్లు పట్టుకుంటే పరిచయం అవుతాడు, ఎందుకు వీడు సెల్లు పట్టుకొని ఎందుకు ఉంటాడని. మనం తెలియదు కదా, మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, అందులో ఒక వీడియోలు పెడతామని. కొన్ని రోజులు అయిన తర్వాత రివీల్ చేద్దాం. ఒక మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత రివీల్ చేద్దాం. ఎందుకంటే మనం కూడా కంటిన్యూస్గా చేస్తామో చేయాలో తెలియదు కదా. మీరు కూడా లైక్ చేసి షేర్ చేస్తా అంటే మాకు కూడా కొంచెం ఊపొస్తుంది అనమాట. నాదన్నా ఈ మాటకు థర్డ్ వీడియో కావచ్చు. మీకు ఇంకా పాకింతాడు వేసేది మీకు చూపెడతా. మోటార్ అయితే ఇప్పుడు మీద రెండు నట్లు తీసి మొత్తం వాటర్ అయితే వెళ్ళకూడదు. వాటర్ వెళ్ళకూడదు ఏమైందంటే మేము పాకింతాడు ఓపెన్ చేయంగా కింద నీళ్ళు ఎక్కువ వెళ్ళాయి, అందుకే మీద నెక్కి దగ్గర తీస్తాను వాటర్ అంతా వెళ్ళిపోవాలని. ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కింద పాకింతాడు గడ నట్లు ఓపెన్ చేసి పాకింతాడు ఎక్కేయాల్సి ఉంటుంది. అది మా నాన్న ఎక్కిస్తాడు, నేను మీకు చూపెడతా. మొత్తం అయితే నీళ్ళు వేయినాయి. నీళ్ళు వేయిన తర్వాత ఇక్కడ పాకింతాడు కోసం విడిపుతానా. మనకైతే ఫస్ట్ టైం ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పలే, పాన లేదు, కటింగ్ ప్లేయర్తో నిప్పుతానా.
పట్టింపులతో తీస్తున్నా. మనకి ఏ రాదు కానీ మనం ఇప్పుడు చూసి నేర్చుకుందాం. మావాడు ఎత్తా అంటే ఈ పాన లేదు, పాన ఉంటే కొంచెం తొందరగా అయిపోయేది ముచ్చట. ఇట్లా ఇప్పుకోవాలి. ఒక సైడ్ నట్టు అయితే అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఇంకొక సైడ్ ఇప్పాలి పోయి. డాడీ రాగా పాకితాడు నాది పట్టుకుందా. గిరీస్ కూడా అలానే ఉన్నది. మొత్తం ఇప్పుతాను బయటికి. ఒక నట్టు తీసిన ఇంకో నట్టు తీస్తాను. దీనికి ఎక్కి అన్న ఫుల్ టైట్ చేస్తా. అది పెట్టావా తాడు? ఇప్పుడైతే వర్క్ అయిపోయింది. పొలం దగ్గర పాకింగ్ తాడు వేద్దామని వచ్చిన అని చెప్పిన కదా. ఆ పాకింగ్ తాడు వేద్దామని వస్తే ఇప్పి చూసి ఎవరు ఏమైందంటే మా నాన్న ఏమంటే అలా పట్టదిరా సెట్ అవుతుందిలే అని చెప్పి ఉండే. ఇద్దరం ఇప్పినాం. నేను కూడా ఫస్ట్ టైం ఇది ఇప్పింది, అందుకే నాకు అంత కరెక్ట్ తెలియదు. మా ఊరిని అడిగితే అట్లా అన్నాడు. ఇప్పుడైతే పోతాను ఇంటికి. ఇంటికి పోయి మాకు అక్కడ ఇంకొక కొంచెం బ్లేడ్ వర్క్ ఉన్నది. అంటే మాకు రోటోవేటర్ బండి ఉంటే దానికి బ్లేడ్ తలగబెట్టి ఉంటే డోజర్ అంటాం మేము. అది ఏంటంటే ఆ బండిని సేల్ చేసినాము. ఇప్పుడు వేరే వాళ్ళ పౌనూరు పోవాలి. మా పక్కన పౌనూరు అనే ఊరు ఉంటుంది. ఆ ఊరికి పోయి ఆ బ్లేడ్ బండి పట్టుకొని రావాలి. బ్లేడ్ పట్టుకొని ఒక 2 వేలు కొంచెం లెవెల్ కొట్టే పని ఉంది. మా డ్రైవర్ కూడా అలా తొందరగా వర్క్ అయిపోయింది అనమాట. అందుకే ఇప్పుడు వాడిని తీసుకొని పోయి కొట్టే పని ఉన్నది. కానీ ఒకవేళ వానికి ఏం పని లేకుండా తీసుకుపోతా. వాని కొంచెం నడుము నొత్తుంది అంటాడు రోజు. అందుకే ఇలా కొంచెం రెస్ట్ ఇచ్చిన పని లేదని. ఇప్పుడైతే ఒకవేళ నేను పౌనూరు పోయిన తర్వాత ఆ బండి ఉన్నది అనుకో, ఆ బండిని నడకొచ్చి కొంచెం సేపు డోజర్ నడిపించే వీడియో కూడా ఉంటుంది. కానీ అది ఈ వ్లాగ్లో రాదు, నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేస్తా. ఇప్పుడైతే ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అని చూస్తాను. ఎందుకంటే చాలా టైం అయింది. మనకి ఎవరు సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు కదా. ఫస్ట్ ఇవన్నీ పెద్ద లెంత్ వీడియోలు ఎత్తి చెప్పే ఏందిరా సోదని ఎవడు వినడని నేను అంటున్నా. సరే మరి ఇంకో వ్లాగ్ కలుద్దాం. నా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి వ్లాగ్ కోసం కంటెంట్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ కొన్ని క్యాంపింగ్ వీడియోలు కూడా వేస్తా. ఆ క్యాంపింగ్ వీడియోలలో కూడా ఎట్లా అంటే పొలం దగ్గర క్యాంపింగ్ వీడియోలు వేస్తా. బాయ్, మళ్ళీ సీ యూ రైట్.